కీర్తనలు 103వ అధ్యాయం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగానున్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచినాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే అన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు అది ఎరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఈ కీర్తనలో ఈ 103వ కీర్తన మనందరికీ సుపరిచితం. దీనిలో కొన్ని విషయాలు కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క గుణాలను గురించి తెలియపరుస్తూ చక్కగా వర్ణించబడింది. తర్వాత ఆ గుణాలకు ఆధారంగా మనుషులతో ఏ విధంగా వ్యవహరించాడు అనేటువంటిది కూడా వ్రాయబడింది. దాని తర్వాత ఈ చివరి వచనాల్లో 19వ వచనం నుంచి 22వ వచనం వరకు కనుక చూసినట్లయితే యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా పరలోకములో నీ చిత్తము నెరవేర్చబడినట్లు భూమి మీద నీ చిత్తము నెరవేర్చబడిన గాక, అండ్ నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించమని శిష్యులకు చెప్పినట్లుగా ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి వచ్చి భూమి మీద తండ్రి యొక్క రాజ్యాన్ని స్థాపించి పరలోకములో ఆయన చిత్తము జరుగుతున్నట్లుగా ఈ లోకములో కూడా దేవుని యొక్క చిత్తం జరిగేటట్లుగా తన పరిపాలనను స్థాపించినప్పుడు ఇది పాడబడేటువంటి కీర్తనలో ఈ భాగం ఉంది. 19వ వచనం నుంచి 22వ వచనం వరకు. అప్పుడు ఈ 19వ వచనంలో చెప్పబడినట్లుగా ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఇప్పుడైతే భూమి దానిలో ఉన్నదంతయు కూడా అపవాది అయిన సాతాను వశంలో ఉన్నది, దుష్టుని యొక్క వశంలో ఉన్నది. అదంతయు కొట్టివేయబడి మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యముగా మార్చబడుతుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో కడవరి బోర మోగినప్పుడు మరి పరలోకములో నుంచి ఇవ్వబడినటువంటి ఒక ప్రకటన, ఈ భూలోక రాజ్యములన్నీ మన ప్రభు రాజ్యములు ఆయన. ఆ రాజ్యం జరిగించబడేటువంటి సమయంలో ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఈ కీర్తనలోని ఈ భాగాలు ఏ విధంగా నెరవేర్చాడో అనేటువంటిది చూచిన తర్వాత ఈ మనం 102వ కీర్తనలో చూసినట్లుగా దానికి అనుబంధంగా రాయబడినటువంటి కీర్తన ఇది. అంటే ఎవరెవరైతే ఇశ్రాయేలీలు అనేక శత్రువుల యొక్క దండ్ల చేత చుట్టబడి వారు విడుదల పొందిన తరువాత వారు ఈ దేవుని యొక్క కరుణను, కృపను, కటాక్షాన్ని రుచి చూచి వారు రాజ్యంగా స్థిరపరచబడిన తరువాత ప్రభువుని రాజుగా, ప్రభువుగా, క్రీస్తుగా గుర్తెరిగి ఆయన సన్నిధిలో ఆయన చేసినటువంటి ఉపకారములన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ చక్కగా వర్ణిస్తూ పాడినటువంటి పాట.
అదే ఆధారంగా మనం గనక విశ్వాసులు కనుక చూచినట్లయితే ఈ పాప భారం చేత మూలుగుతున్నటువంటి మనందరి పక్షంగా కూడా మన పాపాలు క్షమించడం మాత్రమే కాకుండా ఈ పాప భారంతో మూలుగుతూ మరి విడుదల లేకుండా ప్రతి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాల ద్వారా మనలో పనిచేస్తున్న పాప నైజము మీద జయం పొందడానికి చేసే ప్రతి ప్రయత్నం నుంచి కూడా మనం విఫలమైనప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన శక్తి కృప ద్వారా మనకు ఏ విధంగా విడుదల కలుగు చేసి మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని మరలా తిరిగి పునరుద్ధరించి చక్కగా ఆయన వైపు ఆయన ద్వారా నడిపించబడగలిగేటువంటి కరుణా కటాక్షాలను కృపను మన పక్షంగా కనపరిచినటువంటి విషయాలు కూడా ఈ కీర్తనలో వర్ణించబడ్డాయి. కనుక మనం కనుక చూసినట్లయితే ఇశ్రాయేలీలు ఒక రాజ్యంగా స్థిరపరచబడిన తర్వాత వారు గతంలో ప్రభువుని దేవుడిని విడిచిపెట్టి నెబుకద్నెజరు సమయం నుంచి అంటే క్రీస్తుకు పూర్వం 700వ సంవత్సరం నుంచి ఈ చేసినటువంటి విగ్రహములు యొక్క పూజ, దాని తర్వాత దేవుడు వాళ్ళని మరి దాసులుగా ఉండటానికి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యొక్క దాసత్వంలోనికి అప్పగించబడి ఒకవేళ మరలా తిరిగి వచ్చి వాళ్ళు కనుక రెండవసారి జెరుబ్బాబేలు, తర్వాత హోషేయ, ఎజ్రా, నెహెమ్యా అటువంటి గొప్ప వాళ్ళ ద్వారా కట్టినటువంటి మందిరం కాకుండా అది కూడా మరి క్రీస్తు వచ్చిన తర్వాత కూల్చబడినటువంటి మందిరంగా చేయబడి ఒక రాజ్యంగా లేకుండా ఉన్నటువంటి ఈ 2000 సంవత్సరాల్లో ఒక 1948లో మాత్రమే వాళ్ళు ఒక రాజ్యంగా స్థిరపరచబడ్డారు. అయినప్పటికీ మరి వారు ప్రభువుని విశ్వసించిన వారుగాను వారు ప్రభువును సిలువ వేసిన వారుగా కూడా మనం చూస్తున్నాం. అటువంటి వాళ్ళు ఒక సమయంలో అంటే జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో, తర్వాత కీర్తనలు 118వ అధ్యాయంలో ఏ విధంగా వాళ్ళందరూ కూడా దేవుని వైపు తిరిగి ఆయన యందు విశ్వసించుతారో, ఆయన యందు విశ్వసించిన తరువాత దేవుడు వాళ్ళ పక్షంగా ఈ తరతరాలన్నిటిలో కూడా ఏ విధంగా కార్యాలు జరిగించాడో వాటిని గుర్తు చేసుకుంటూ పాడినటువంటి పాటలో ఈ భాగాలు. అందుచేత ఈ దేశస్థులు ఈ 1వ వచనంలో చెప్తున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. తర్వాత ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. కనుక ఈ గతంలో వాళ్ళు చేసినటువంటి దోషాలన్నిటినీ కూడా క్షమించి తర్వాత సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అంటే ఇశ్రాయేలీ దేశం శత్రువుల యొక్క దండ్ల చేత చుట్టబడినప్పుడు వారికి కలుగజేసినటువంటి విడుదల, తర్వాత సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఏ విధంగా అయితే వీళ్ళందరూ కూడా చనిపోవలసిన స్థితిలో ఉన్న సందర్భంలో వారందరికీ కూడా విడుదల కలుగు చేశాడో అది. తర్వాత కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అంటే వారు చేసినటువంటి అనేకమైన విగ్రహ ఆరాధనలు, దేవునికి వ్యతిరేకంగా చేసినది, మరి ప్రభువును సిలువ వేసినది, వాటన్నిటినీ కూడా క్షమించి ఆయన యొక్క కరుణ కటాక్షముల ద్వారా వారికి విడుదల కలుగు చేయటం మాత్రమే కాకుండా వారు ఇక మీదట ప్రభువు మీద ఆధారపడి జీవించగలగటానికి గుర్తుగా, ఆయన మీద ఆధారపడుతూ జీవిస్తున్న దానికి గుర్తుగా దానిని వారు కిరీటంగా ధరించుకునేటట్లుగా చేసేవాడుగా ఉన్నాడు. తర్వాత కనుక చూసినట్లయితే పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండినట్లు, మరలా గతంలో అయితే వాళ్ళు ఓడిపోయినటువంటి జీవితము, బలం లేని జీవితము, తర్వాత గుర్తింపు లేని జీవితంలోనికి మార్చబడినటువంటి వారి యొక్క దేశాన్ని తిరిగి పునరుద్ధరించి ఏ విధంగా పక్షిరాజు అది చక్కగా కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఆ రెక్కలన్నిటినీ విడిచి పాత వాటిని కొత్త వాటిని పొంది మరలా నూతన బలంతో అధికమైన శక్తితోటి జీవించగలిగేటటువంటి గుణమున్నదో, ఆ విధంగా ఈ పాత దాని యొక్క తరంలో అంటే ప్రభు యొక్క రాకడకు మునుపు ఏ విధంగా బలహీనత, శక్తి లేకుండా అనేక మంది చేత పొడవబడి మరి ఉన్నటువంటి దేశ స్థితిలో నుంచి మార్చబడి ఇప్పుడు నూతనమైనటువంటి ఈ క్రొత్తగా జన్మించిన క్రొత్తగా యవనంలోనికి అడుగుపెట్టినటువంటి ఒక దేశం బలము, శక్తి, సౌందర్యము కలిగి జీవించుతుందో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికారం కింద దానికి గుర్తుగా అది చెప్పబడింది. దాని తర్వాత కనుక చూస్తే 7వ వచనంలో ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచను. ఈ విధంగా దేవుని యొక్క గుణాలు ఏమిటి అనేటువంటిది
ఈ నిర్గమకాండ 33వ అధ్యాయం 19వ వచనంలో మోషేకి ఆయన పాపములను క్షమించేవాడని, కృపాసత్య సంపూర్ణుడని, దయ చూపించుటకు ఇష్టపడేటువంటి వాడని, ఇవన్నీ కూడా దేవుడు ఆదిలోనే మోషేకి తెలియపరిచాడు. ఆ తెలియపరచబడినటువంటి ఆయన పేరుకు తగినటువంటి దానికి ఆధారంగా ఇప్పుడు వీళ్ళందరితోటి కూడా దేవుడు వ్యవహరించాడు. 7వ వచనంలో చెప్పబడింది, మళ్ళీ 8వ వచనంలో చెప్పబడింది. మోషేకి ఏం తెలియజెప్పాడంటే ఇది: యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అది 33వ అధ్యాయం నిర్గమకాండం 19వ వచనంలో కూడా చెప్పబడింది. 9వ వచనం: ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. కనుక వీళ్ళందరూ కూడా చేసినటువంటి తప్పులు, దోషాలు వీటన్నిటిని కనుక చూసుకున్నట్లయితే అటువంటి విధంగా వాళ్ళతోటి ఆయన వ్యవహరించలేదు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా ఏదైతే అబ్రహాముతోటి దేవుడు నిబంధన చేసి ఉన్నాడో దానికి ఆధారంగా వాళ్ళని విడిచిపెట్టకుండా, వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళని తన ప్రజలుగా ఎంచుకొని వాళ్ళకి అవసరమైన కార్యాన్ని జరిగిస్తూ వాళ్ళ పాపాలన్నిటినీ, దోషాలన్నిటినీ కూడా క్షమించుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. 11వ వచనంలో: భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఈ విధంగా మనము కొలవలేనటువంటిది భూమికి ఆకాశమునకున్న దూరం, పడమటకు తూర్పుకు ఉన్నటువంటి దూరం కూడా అటువంటిది. ఆ విధంగా మన పాపాలు, అతిక్రమాలు ఆ రెండింటిని కూడా ఆయన దూరపరిచున్నాడు. అంటే మరలా మన కంటికి కనబడకుండా, మన యొక్క లెక్కలోనికి రాకుండా, మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు అవి గుర్తించబడకుండా ఆయన వ్యవహరించి ఉన్నాడనేటువంటిది ఆ దేశస్థులు అటువంటి అనుభవంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో జీవించిన జీవితం ఇప్పుడు ప్రభువునందు స్థిరపరచబడి, సమాధానపరచబడి, ఆయన అధికారం కింద దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ అనుభవిస్తున్నటువంటి జీవితానికి మధ్యలో ఉన్నదాన్ని వాళ్ళు గమనిస్తున్నారు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తండ్రి ఈ కుమారుడు తప్పు చేశాడని తెలిసినా, మరలా చేస్తాడని తెలిసినా, కుమారుడు కనబడినప్పుడు అతని యొక్క బలహీనతను ఏ విధంగా తండ్రి గుర్తెరిగి క్షమిస్తాడో, అటువంటి విధంగా మేము అనేకసార్లు నీ మీద తిరుగుబాటు చేసి నువ్వు వద్దని చెప్పినటువంటి విగ్రహారాధనకు వెళ్ళి నువ్వు చేయకూడదనేటువంటి పనులన్నిటినీ చేసినప్పటికీ కూడా నీ యొక్క స్వభావాన్ని బట్టి మమ్మల్ని ఆ విధంగా తండ్రి తన కుమారుల ఎడల జాలిపడిన రీతిగా జాలిపడ్డావు. ఎందుకని జాలిపడ్డావు అంటే చెప్తున్నాడు 14వ వచనంలో: మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక ఇక్కడికి సంబంధించిన వారంగా ఉన్నారని, ఇక్కడ దానికి ఆకర్షణకు లోనై పరలోక సంబంధమైనటువంటి దేవుని యొక్క శక్తిని, కృపను ఆధారం చేసుకోకుండా జీవితానికి అలవాటు పడినటువంటి వాళ్ళుగా ఉన్నారని తెలుసుకుని ఆయన మన ఎడల జాలిపడి మనలను పైకి లేవనెత్తేటువంటి కార్యాన్ని ఆయన జరిగించి ఉన్నాడు అనేది చెప్తున్నారు. 15 నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పోయినట్టు వాడు పోయిను, దాని మీద గాలి వెచ్చగా అది లేకపోను, ఆ మీదట దాని చోటునని అది ఎరగదు. ఒక మనిషి యొక్క ఆయువు అలా ఉంది అంటే కొద్ది మాత్రమే అని అర్థం, కొద్ది కాలం మాత్రమే అని అర్థం. కానీ దేవుడు నిత్యంలో ఉన్నవాడు, ఆయన కాలమునకు పరిమితి లేదు, ఆయన సమయానికి అతీతుడు. కానీ మనిషి అటువంటి వాడు కాదు. అయితే 17 ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. అంటే ఇటువంటి వారు ఏ విధంగా అయితే రక్షించబడతారో, ఆయన ఏర్పాటులోనికి వచ్చి జీవిస్తారో, ఆయన కృపను ఆధారంగా జీవిస్తారో వాళ్ళ మీద కృప యుగయుగములు ఉంటుంది. అంటే ఇప్పుడు బ్రతుకుతారు, ఆయన ఏ విధంగా యుగాలకు మితి లేకుండా, పరిమితి లేకుండా జీవించేవాడుగా ఉన్నాడో అటువంటి విధంగా వీళ్ళు కూడా జీవించగలిగేటట్లుగా చేస్తాడు. తర్వాత 19వ వచనం నుంచి 22 వరకు మనం అంతకు మునుపు చూసాం. ఇప్పుడు కనుక ఈ కీర్తన మనం విశ్వాసుల పరంగా కనుక చూసినట్లయితే కొన్ని అంశాలు అవి మనకు ఎంతో లాభదాయకంగా ఉండగలం. చూడండి 8, 9 వచనాల్లో: యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. తర్వాత ఆయన ఇంకొక గుణము ఇక్కడ 4వ వచనం ఆఖరి భాగంలో ఉంది: కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఇక్కడ కరుణా కటాక్షములు, దయాదాక్షిణ్యుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. తర్వాత ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ విషయాలన్నింటిలో కూడా వాటిని బట్టి ఇక్కడ మొదటి వచనంలో చెప్తున్నారు, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఈ నామం అనేటువంటిది ఆయన యొక్క గుణాలు, స్వభావానికి గుర్తు.
లేక ఆయన అధికారం. ఈ నామమును అనేటువంటిది ఈ కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. ఏమిటి అంటే అవి ఎందుకు ఆయన సన్నుతించాలి, లేకపోతే స్తుతించాలి, పొగడాలి, లేక ఆయనను ఘనపరచాలి అంటే ఈ గుణాలు ఏమేంటివి అంటే దయాదాక్షిణ్య పూర్ణుడు, అంటే మన మీద దయను కనికరాన్ని, లేకపోతే గ్రేస్ అండ్ మర్సీ ఇంగ్లీష్లో చూస్తే, లేకపోతే కంపాషనేట్ అన్నారు. దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, అంటే మనం తప్పు చేసినప్పుడు దానిని ఓర్చుకునడానికి ఎటువంటి విధంగా సహించేటువంటి శక్తి కలిగిన వాడో, అంటే ఎక్కువ కాలము వాటిని అన్నిటినీ కూడా ఓర్చుకునేవాడు అని అర్థం. తర్వాత కృపా సమృద్ధి కలిగిన వాడు, అంటే మనం లేవలేనటువంటి స్థితిలో మనల్ని లేపగలిగి సరైన విధంగా జీవించగలగడానికి అవసరమైనటువంటి దానిని సమకూర్చేవాడు అని అర్థం. కృపా సమృద్ధి కలిగిన వాడు అంటే ఈ పాపములు ఆయన యొక్క కృప చేత క్షమించబడ్డాయి. కానీ పాపము యొక్క శక్తి నుంచి, బలాన్ని నుంచి విడుదల కలుగు చేయటానికి మనలో ఆయన జీవం పనిచేయటం అనేటువంటిది అవసరమైనప్పుడు, అలా అవసరం కనుక దానిని ఎక్కడ పాపం విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా విస్తరించేటట్లుగా చేశాడు. అంటే పాపులమైన మనము పాపాలు క్షమించబడి మరలా పాపం యొక్క నైజం నుంచి, స్వభావం నుంచి, శక్తి నుంచి విడుదల పొందగలగటానికి అవసరమైనటువంటి దానిని సమకూర్చడం అనేదే ఆ కృపా సమృద్ధి. అది మళ్ళీ వివరంగా చూద్దాం. తర్వాత అది ఆయన గుణాలు, అందువల్ల ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించాలని చెప్తున్నాడు. తర్వాత ఏ విధంగా చేశాడంటే ఇక్కడ మనం చూసినప్పుడు 13వ వచనంలో, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈ జాలిపడటం అనేటువంటిది మన కలిగినటువంటి స్వభావాన్ని చూచి మాటికి తప్పు చేసేటువంటి బిడ్డలని తెలుసుకొని కూడా వాళ్ళకు మరలా సహాయపడుతూ వాళ్ళకున్నటువంటి పాప స్వభావం మీద జయం పొందగలగటానికి అవసరమైనటువంటి కృపను వారికి ప్రసాదించి సరైన విధంగా వాళ్ళు జీవించగలగటానికి ఏదైతే చేయాలో అది చేసేటువంటి తత్వమే జాలిపడటం. ఆయన మన మీద కనుక జాలిపడేవాడిగా లేకపోతే మనము ఆయనకు వ్యతిరేకంగా రక్షణ పొందిన తర్వాత కూడా చేసినటువంటి క్రియలన్నిటి విషయంలో ఆయన దహించు అగ్ని కనుక మనం ఈ పాటికి లయమైపోవాల్సింది. కానీ లయం కాకుండా నిలిచి ఉన్నామంటే ఆయన మన ఎడల జాలిపడి మనము నిర్మించిన రీతి ఆయన ఎరిగి ఉన్నాడు. ఏమని ఎరిగి ఉన్నాడంటే మనం మంటివారమని తెలుసుకున్నాడు. అంటే మనిషి మొట్టమొదటిలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు భూమిలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని మనుషుని యొక్క ఆకారాన్ని నిర్మించాడు. అనగా మనిషి ఇక్కడ వాడు, ఇక్కడికి సంబంధించిన వాడు, ఇక్కడ వాటి విషయమై ఆశ కలిగిన వాడు, ఇక్కడ వాటిని ప్రేమించేవాడు. దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన వైపు తిరిగి ఆయన ద్వారా నడిపించబడాలనేది ఆయన యొక్క చిత్తం మనందరి పక్షంగా. ఎందుకంటే ఆయన నరునిలో అంతరంగంలో జీవాత్మను ఉంచుదేవా, అంటే ఆ జీవింపచేసేటువంటి ఆయన అంశమైన మనుషుని యొక్క ఆత్మను ఉంచి ఆయనను తెలుసుకొని అక్కడ విషయాలలో ఆశ కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఇక్కడున్నటువంటి మనిషి అక్కడున్నటువంటి దేవునికి సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనుషునిలో ఏ విధంగా శక్తి లేక మాటికి పడిపోయేవాడుగా ఉన్నాడో అది ఆయన తెలుసుకొని వారి పక్షంగా జాలి చూపించేవాడుగా ఉన్నాడు. అది చెప్తున్నది. ఇట్లా మనం చేసిన ఆయన సృష్టించిన ఉద్దేశాన్ని నుంచి తప్పిపోయినటువంటి విషయంలో పాపం, ఆయన చేయకూడదు అని చెప్పినటువంటి వాటిని చేసిన దాన్ని బట్టి జరిగిన అతిక్రమం, మన సొంత శక్తి మీద ఆయన మీద ఆధారపడకుండా జీవించినటువంటి జీవితంలో కలిగిన దోషములు, ఈ పాపములు, దోషములు, అతిక్రమములు ఇవన్నీ జరిగించి, అంటే ఇశ్రాయేలు మాత్రమే కాకుండా మనుషులందరూ కూడా దేవుడు కోరిన విధంగా జీవించలేని స్థితిలో ఉన్న మన అందరి విషయంలో ఆయన కృపను, కటాక్షాన్ని చూపించి దయను కనపరిచి మనందరికీ విడుదల కలుగు చేసిన వాడిగా ఉన్నాడు. ఈ కీర్తనలోని ముఖ్యాంశం అది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలను చూడాలి. ఆయన ఈ విధంగా యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను ప్రతి పాపము నుంచి శుద్ధి కలిగి చేయను. తర్వాత ఆయన మన పాపముల కొరకు చనిపోయాను. తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు ఆయన రక్తములో మనకు పాప క్షమాపణ అనగా మనకు విమోచన.
ఇవన్నీ కూడా ఈ వచనాల్లో మిళితమై ఉన్నాయి. కనుక ఈ పాప క్షమాపణ అనేటువంటిది అది జరిగించడానికి దేవుడు మన పక్షంగా చేసినటువంటి విషయాలన్నీ కూడా అన్యజనులమైన మనందరికీ కూడా ఈ కీర్తనలో వర్తించేటువంటి అంశాలే. అది ఒక భాగం మాత్రమే. దాని తరువాత ఈ పాప క్షమాపణ ఆయన యొక్క కృపా సమృద్ధిని బట్టి దయా బాహుళ్యాన్ని బట్టి జరిగించిన కార్యం అయినప్పటికీ ఈ పాపాలు క్షమించబడిన తరువాత మనం జీవించవలసినటువంటి జీవితం ఏదైతే ఉన్నదో దానికి ఆయన ఏం చేసే ఉన్నాడు అనేటువంటిది ఈ కీర్తనలో రాయబడిన ముఖ్యాంశం. సో మన పాపాలు క్షమించబడి తిరిగి మరలా పాపంలోనే కనుక కొనసాగినట్లయితే చూడండి రోమపత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లన రాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము? అలా అన్నమాట. అంటే ఇక మనం రక్షించబడి పాపాలు క్షమించబడినటువంటి తర్వాత ఇక మరలా పాపములో జీవించకుండా ఉండటానికి అవసరమైనటువంటి ఏదైతే మనకు అవసరమైనదో దాన్నంతటినీ దీనిలో ఆయన కలుగు చేశాడు. సో ఈ అంశాలు, ఆ కలుగు చేయబడినటువంటి అంశాలన్నీ కూడా ఈ కీర్తనలోని 103వ అధ్యాయంలో మొదటి భాగాల్లో రాయబడ్డాయి. చూడండి, ఈ రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుంచి, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయట నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుతున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి నేను ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించను? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. అది చెప్పబడింది. ఆ కీర్తనలో చెప్పబడినటువంటి అంశాలు ఎవరైతే ఇటువంటి స్థితిలో ఉన్నారో, ఏమని, మనసు విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి దాసుడై రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి పాపాలు క్షమించబడినప్పటికీ దేవుడు కోరిన విధంగా పాపం మీద జయం పొందకుండా ఉన్నటువంటి జీవితంలో స్ట్రగుల్ అవుతున్నాడు, అంటే కొట్టుమిట్టాడుతున్నాడు, జయం పొందలేకుండా ఉన్నాడు. వాళ్ళ పక్షంగా దేవుడు ఏ కార్యాన్ని జరిగించాడు అనేటువంటి విషయాలు ఈ కీర్తనలో రాయబడ్డాయి. అది మనం అర్థం చేసుకోవాల్సింది. చూడండి, ఇప్పుడు 103వ కీర్తన 1వ వచనం నుంచి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. రక్షణ పొంది పాపాలు క్షమించబడి దేవుడు కోరిన విధంగా నీతిగా జీవించటం అనేటువంటిది ఆత్మలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి దేవుడిని ఆరాధిస్తున్న విధం. ఏం చెప్తున్నాడంటే, నా ప్రాణం అంటే నాలో ఉన్నటువంటి నా ప్రాణ సంబంధమైనది అనగా నా యొక్క బుద్ధి జ్ఞానము, నా భావోద్వేగాలు, తర్వాత నా నిర్ణయాత్మక శక్తి, ఆ 3 కలిపినటువంటిదే మనిషిలో ఉన్నటువంటి ప్రాణం. అది వాటన్నిటి విషయంలో కూడా ఇప్పుడు నా ప్రాణము దేవుడు కోరిన విధంగా లేక ఆయన యొక్క బుద్ధి జ్ఞానాల ఆధారంగా ఆయనకు ఇష్టకరమైనటువంటి ఆప్యాయత అనురాగాలకు ఆధారంగా ఆయన కోరినటువంటి విషయాలలో మంచి ఏదో అది తెలుసుకొని చెడు మీద జయం పొందగలిగినటువంటి నిర్ణయాలు తీసుకోగలిగిన ఆధారంగా నా ప్రాణం విడుదల పొందింది. ఇదివరకు ఆ అనుభవం నాకు లేదు. తర్వాత నా అంతరంగం ఉన్న సమస్తమా, ఈ అంతరంగం అనేటువంటిది మనుషుని యొక్క ఆత్మ. చూడండి, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, దేవోక్తి ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశమండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. ఈ అంతరంగంలో ఎప్పుడైనా సరే అంతరంగం అని చెప్పబడినప్పుడు అక్కడ మనిషిలో ఉన్నటువంటి ఆత్మ ఉంచబడింది అని అర్థం.
చూడండి, సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ఇప్పుడు చెప్తున్నాడు, నా అంతరంగమునున్న సమస్తం, అంటే అంతరంగంలో ఉన్నటువంటి ఈ వెలిగించబడినటువంటి మనుషుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వెలిగించబడి దేవునితోటి సంబంధంలోనికి రాగలిగి ప్రాణ సంబంధమైనటువంటి బుద్ధి, జ్ఞానము, భావోద్వేగాలు, నిర్ణయాత్మక శక్తి అవన్నీ కూడా దేవుని యొక్క ఆధారంలోనికి రాగలిగి జీవించగలిగే జీవితంలోనికి వచ్చిన వ్యక్తి పాడుతున్నటువంటి లేక స్తుతిస్తున్నటువంటిది, సన్నుతిస్తున్నటువంటి కీర్తన. దాంట్లో ఏం చెప్తున్నా అంటే ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించము. ఇదంతా కూడా ఆ విధంగా జరగగలగటానికి నాలో ఉన్నటువంటి జీవాత్మ వెలిగించబడి దేవుని ఆత్మ యొక్క సంబంధంలోనికి రాగలిగి దేవుని యొక్క గుణాలను, కరుణ కటాక్షాలను, దీర్ఘశాంతాన్ని, జాలిపడే స్వభావాన్ని రుచి చూడగలిగేటట్లుగా చేసి పాపములు, దోషములు, అతిక్రమములు అన్నీ కూడా క్షమించబడిన అనుభవంలోనికి రాగలిగి నిజమైన సమాధానాన్ని అనుభవించిన తరువాత ఆ నామమును బట్టి నాలో జరిగించినటువంటి రక్షణ కార్యం ఏదైతే ఉన్నదో దానిని బట్టి స్తుతించు అని చెప్తున్నాడు. అంటే ఆ ప్రాణంలో జరిగించబడిన కార్యం ఈ ప్రాణంలో ఒక హృదయంలో నుంచి వచ్చేటువంటి స్థుతి కాదు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, అంటే ప్రాణం హృదయం కంటే అంతరంగంలో ఉన్న లోతైనటువంటి మనిషి దేని ద్వారా దేవునితో సంబంధం కలిగి జీవిస్తాడో దాని ఆధారంగా ఆయన నామాన్ని బట్టి ఏదైతే నీకు జరిగిందో దాన్ని బట్టి నువ్వు గుర్తు చేసుకొని ఆయన్ని స్తుతించు అని చెప్తున్నాడు. తర్వాత 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అంటే ఆయన ఏమేం చేశాడో వాటన్నిటిని నువ్వు మరవద్దు. నువ్వు గతంలో దేవుడు లేకుండా జీవించిన జీవితం, నీ శరీరాన్ని, అది నీ జీవితం అంతా కూడా ఆయన ద్వారా సృష్టించబడినప్పటికీ ఆయనతో సంబంధం లేకుండా జీవించిన జీవితం ఏదైతే ఉన్నదో దాని అంతటి నుంచి కూడా నువ్వు విడుదల పొంది నువ్వు సరైన విధంగా జీవించగలిగేటట్లుగా చేసినటువంటి దానికి ఆయన ఏ ఏ ఉపకారాలు ఎప్పుడెప్పుడు ఏ విధంగా నీతో వ్యవహరిస్తూ జరిగించుతూ వచ్చాడో వాటిలో దేనిని మర్చిపోవద్దు. తర్వాత 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నువ్వు అనుకుంటున్నావు నేను రక్షించబడ్డాను కదా, మరలా నేను ఒకవేళ తప్పు చేసినట్లయితే, నేను ఎక్కడైనా పొరపాటును కనుక పడిపోయినట్లయితే, అప్పుడు చెప్తున్నాడు ఆయన నీ దోషములన్నిటినీ కూడా క్షమించువాడు. అంటే ఇప్పుడు క్షమించాడు, 10, 11, 12 వచనాలలో క్షమించిన వాడుగా చదువుతున్నా, అంటే జరిగిపోయినటువంటి విషయం క్షమించుతున్నాడు. అంటే ఇప్పుడు వర్తమానంలో కూడా ఈ రోజున కనుక నువ్వు ఏదైనా నీకు తెలియకుండా దోషము, పాపం కనుక జరిగినట్లయితే దానిని కూడా నువ్వు ఒప్పుకున్నట్లయితే క్షమించేవాడుగా ఉన్నాడు. దాని తర్వాత నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీకు ఈ శరీరానికి, ప్రాణానికి, ఆత్మకు జరిగేటువంటి పోరాటంలో నువ్వు ఏదైతే మంచి చేయాలని కోరుతున్నావో దానిని చేయలేకపోతున్నావో, చెడు చేయకూడదనుకుంటున్నావో అది చేస్తున్నావో, వాటికి మధ్య జరిగేటువంటి ఈ సంకటమైనటువంటి స్థితి ఏదైతే నీ యొక్క అంతరంగంలో ఉన్నదో దానిని ఆయన కుదిర్చి నీవు దేవుడి పక్షంగా ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించగలగటానికి అవసరమైన దానిని ఆయన జరిగించేటువంటి వాడు. అది మనం గుర్తు చేసుకోవాలని చెప్తున్నాడు. తర్వాత సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు. ఇక్కడ సమాధి అనేటువంటిది ఇంకొక ట్రాన్స్లేషన్లో కనుక చూస్తే ఈ గెహన్నా అనేటువంటిది రాయబడింది. అంటే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత ఎక్కడైతే మనము సంపూర్ణంగా పరిశుద్ధీకరణ పొందకుండా దేవుడు కోరినటువంటి జీవితం యొక్క స్థాయికి చేరకుండా కనుక ఈ దేహాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ ప్రాణము శిక్షను పొందవలసినటువంటి స్థలం అని అర్థం. ఇక్కడ చెప్పబడిన మాటకి అర్థం. దానిలో నుంచి ఆయన నీకు విడుదల కలుగు చేయగలడు. అంటే ఆయన నీలో ఏ మంచి కార్యమునైతే ప్రారంభించున్నాడో ఆ కార్యమును సంపూర్ణం చేయుటకు ఆయన సమర్థుడు అని అర్థం. దాని తర్వాత కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. ఇక్కడ కరుణ అనే మాటకు అర్థం ఇంగ్లీష్లో రాయబడినప్పుడు గ్రేస్ అని, ఈ కటాక్షములు అనే మాటకు ఇంగ్లీష్లో టెండర్ మర్సీస్ అని రాయబడింది. ఈ టెండర్ మర్సీస్ అనేటువంటి మాట హెబ్రీ భాషలో రాషాబ్ అని ఉంది. అంటే రాషామ్ అనే మాటకు అర్థం ఏంటంటే
గర్భము అని అర్థం. ఈ కటాక్షం అనే మాటకి గర్భం అని అర్థం. అంటే మీరు కనుక గుర్తుపెట్టుకుంటే, తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరువను అంటే, అప్పుడు తల్లితోటి ఆ దేవుని యొక్క స్థానంలో తల్లి, బిడ్డ స్థానంలో ఇశ్రాయేలు ఉన్నట్లుగా ఆ యెషయాలో చెప్పబడినట్లుగా మనం చదువుతున్నాం. ఇక్కడ ఆ గర్భం అనే మాటకి ఎక్కడ రాయబడిందంటే చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 25వ వచనం. క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. ఇది యాకోబు తన కుమారుని పిలిపించి మాట్లాడుతున్నటువంటి మాట. చెప్తున్నాడు, నీ స్తనముల దీవెనలతోనూ అంటే పిల్లలు పుడతారని, గర్భముల దీవెనలతోనూ అంటే వాళ్ళు పుట్టడమే కాకుండా ఎదిగేవాళ్ళుగా ఉంటారని, అంటే పాలు తీసుకుని. ఇక్కడ ఈ గర్భము అనేటువంటి మాట కూడా ఆ రషాం అనేటువంటిది. ఇక్కడ చెప్పబడినటువంటి కీర్తనలో చెప్పబడిన 103వ కీర్తనలో చెప్పబడిన కటాక్షం అనే మాట రషాం. అంటే ఒక తల్లి ఏ విధంగా బిడ్డకు జన్మనిచ్చి విధంగా తనలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి జీవాన్ని, ప్రతి బలాన్ని ఆ బిడ్డకి ఇస్తుందో అటువంటి విధంగా కటాక్షం చూపించేటువంటి గుణము కలిగినటువంటి దేవుడు అని అర్థం. ఎవరు కూడా, ఏ తల్లి కూడా తన బిడ్డకు హాని చేయాలనేటువంటిది ఎప్పుడూ అనుకోలేదు. అది అసంభవం అన్నమాట. అది అటువంటి గుణము కలిగినటువంటి దేవుడు అని చెప్తున్నాడు. కటాక్షం కలిగిన వాడు అంటే ఏ విధంగా నన్ను స్వయంగా తను కనినటువంటి వాడుగా ఒక తల్లి తన బిడ్డతో వ్యవహరిస్తుందో ఆ విధంగా నువ్వు నాతో వ్యవహరించేటువంటి పరమ తండ్రివి అని చెప్తున్నాడు. తర్వాత పక్షిరాజు యవనం వలెని యవనము క్రొత్తదగుచుండినట్లు. పక్షిరాజు యవనం అంటే ఇందాక చెప్పినట్లుగా అది కొన్ని సంవత్సరాలకి ఒకసారి పాత రెక్కలన్నీ కూడా ఊడిపోయి కొత్త రెక్కలు ధరించుకొని చిన్నప్పుడు మరలా కొత్త యవ్వన పక్షి వలె అంతే బలము, శక్తి, చూపు కలిగి జీవించి పై స్థానాలలో ఎగరగలిగేటువంటి బలం పొందినది అని అర్థం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అంతకు మునుపు నీ పాత జీవితంలో ఓడిపోయి ఎగరలేనటువంటి శక్తి కలిగినటువంటి వాడుగా చేయబడ్డావు. దేవుడు కోరిన విధంగా ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించలేనటువంటి స్థితిలో ఈ పాపము, మరణము అనేటువంటి నియమము ఒక మనిషి యొక్క జీవితాన్ని చక్కగా లోతుగా భూమి లోపలికి సమాధిలోనికి దిగి జీవించేటట్లుగా చేసింది. ఇప్పుడు జీవమునిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమము ఏదైతే ఉన్నదో అది దేవుని యొక్క జీవం మనం కలిగి ఆత్మ వీటన్నిటికీ, భూమి యొక్క ఆకర్షణ శక్తికి, శరీరం యొక్క ప్రభావానికి, శరీరంలో నివసించేటువంటి పాప నైజానికి అతీతంగా బలంగా పైకి లేవనెత్తగలిగి మనము ఎగరగలిగేటట్లుగా, అంటే భూమి విషయమై, శరీర విషయమై, పాపం విషయమై చనిపోయిన స్థితిలోనూ దేవుడు కోరుతున్నటువంటి ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన, మరి దైవ సంబంధమైనటువంటి జీవితంలో ఎగరగలిగేటట్లుగా ప్రతిరోజు నూతనమైన బలాన్ని, శక్తిని కలిగించేటువంటి వాడుగా ఆయన మన పక్షంగా వ్యవహరించే తండ్రి అని అర్థం. ఇది రక్షణ పొందిన తరువాత, ఆయన మనను నూతనంగా జన్మింపజేసిన తరువాత మనము ఈ పాప స్వభావం మీద జయం పొందగలగడానికి అవసరమైనటువంటి కృపను, ఆత్మ సంబంధమైన నూతన జీవాన్ని, ఆయన యొక్క ప్రభావం మనలో పనిచేసేటట్లుగా పునరుద్ధాన సంబంధమైన బలాన్ని మనకు దయచేసేటువంటి తండ్రి. తరువాత మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి నీ హృదయం అనేటువంటి మాట ఈ కీర్తన 16వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే ఈ ఆత్మని రాయబడింది. తర్వాత అదే 62వ అధ్యాయం 8వ వచనంలో కూడా వేరుగా రాయబడింది. ఇక్కడ చెప్పబడినటువంటి మాట అది కెవాట్ అంటారు హెబ్రీ భాషలో. అది కనుక మనం చూసినట్లయితే ఈ ఈ మహిమ అనే దానికి మనం చెప్పవచ్చు అనమాట. అంటే చూడండి, కీర్తన 16వ అధ్యాయం 9వ వచనంలో, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. ఇక్కడ చెప్పబడినటువంటి ఆత్మ
తెలుగు బైబిల్లో మార్జిలో కూడా కింద మహిమ అని రాయబడింది. ఇక్కడ మనం కనుక మహిమ అనేటువంటి మాటను కనుక దీనిలో కనుక ఉంచి చదివినట్లయితే మేలుతో నీ మహిమను తృప్తిపరుచుచున్నాడు అంటే అర్థం ఏంటంటే, లేకపోతే అలంకరించుచున్నాడని అర్థం. ఈ కింద 10, 11, 12 వచనాలలో మన పాపాలు క్షమించబడట అనేటువంటిది చదువుతున్నాం. ఇప్పుడు మనం చదివినటువంటి మొదటి 4 వచనాలలో ఈ పాప స్వభావం మీద జయం పొందగలిగి ఆత్మలో జీవించడం అనేటువంటి దానికి విషయంలో ఈ కృప, కరుణ, కటాక్షాలు ఏ విధంగా చూపించి ప్రతిరోజు మనం నడిపిస్తాడనేది చూస్తున్నాం. అలా ఈ జయించినటువంటి పాప స్వభావం మీద జయం పొంది, లోకం మీద జయం పొంది, దేవుడు కోరినటువంటి జీవితంలో పై స్థానాలలో ఎగరగలిగేటువంటి అనుభవంలోనికి వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆయన మహిమపరిచేవాడు. దేనితోటి నన్ను అలంకరిస్తాడు? ఆ కెవాడ్ అనే మాటకు ఒక మాటకు అర్థం ఏంటంటే అలంకారము అని అర్థం. మనం ధరించుకునేటువంటి అలంకార వస్తువు అని అర్థం. ఈ మహిమతోటి నన్ను ఆయన అలంకరిస్తాడు. ఆ మహిమ అంటే ఆయన జీవం కలిగి ఆయనను పోలి ఆయన ఉన్నటువంటి స్థలంలో ఉండటం అనేది అర్థం. ఆయనకి ఎటువంటి జీవం కలిగి ఉన్నాడో ఆ జీవం నాలో పనిచేస్తూ ఆయన పోలికలోనికి నేను మార్చబడి ఆ రెంటి కలయికతో ఆయన ఉండేటువంటి స్థానంలో నేను ఉండటం అనేటువంటిదే మహిమపరచబడటం. దానితోటి నన్ను ఆయన తృప్తిపరిచేవాడిగా ఉన్నాడని చెప్తున్నాడు. తర్వాత 6వ వచనం, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చును. ఒకవేళ మీరు లోకముతో కలవకుండా, శరీరాన్ని ఆ లోక సంబంధమైన వాటి విషయానికి వాడుకోకుండా దేవుడు కోరిన విధంగా జీవిస్తున్నప్పుడు భక్తులందరూ కూడా అటువంటి శ్రమలు లేకుండా వెళ్ళవలసినటువంటి ఒకవేళ పరిస్థితులు కనుక మీకు కలిగినట్లయితే మీకు విడుదల కలుగు చేసి మిమ్మల్ని బాధపరచు వారందరికీ కూడా న్యాయం తీర్చును అని చెప్పబడుతుంది. 2వ దశలోని 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మిమ్మల్ని బాధపరచు వారందరికీ కూడా ఆయన న్యాయం తీర్చును, మీకు విడుదల కలుగు చేయనని. తర్వాత 7వ వచనం నుంచి మనం తర్వాత అంతకుముందు చూసాం. ఇది పాపక్షమాపణ పొంది పరిశుద్ధపరచబడి మహిమపరచబడేటువంటి అనేక మంది పరిశుద్ధులకు గుర్తుగా ఈ కీర్తనలోని అంశాలు ఏ విధంగా ఇశ్రాయేలులు తమ రాజ్యాన్ని తిరిగి పొందినప్పుడు వారు పాడినటువంటి పాట, మనము రక్షణ పొందినటువంటి విశ్వాసులు మహింపరచబడినప్పుడు వాళ్ళు గుర్తు చేసుకునేటువంటి దానికి గుర్తుగా రాయబడినటువంటి కీర్తన. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఇచ్చినటువంటి వాక్యాన్ని మా కొరకే ఆశీర్వదించండి. మీరు మా పక్షంగా చూపించే కరుణ, కటాక్షములు, కృప, దయ, మీరు మమ్మల్ని కనిన రీతిలో మమ్మల్ని గుర్తు చేసుకొని మాకు నూతనమైన జీవాన్ని మీ ద్వారా పొందినటువంటి ఆ జీవం ద్వారా కలిగేటువంటి దాని ద్వారా ఆత్మ యొక్క ప్రభావంలో జీవిస్తూ చక్కగా పక్షిరాజు ఎగరగలిగినట్లుగా భూమి ఉన్నటువంటి విషయాలను కాకుండా పరలోక సంబంధమైన వాటి కొరకై జీవించగలుగుతాం. ఈ దౌర్భాగ్యమైనటువంటిది, పాపము యొక్క నైజము చేత ఏడవబడుతున్నటువంటిది, పాప మరణముల యొక్క బంధన చేత కొట్టబడుతున్నటువంటి ఈ జీవితం నుంచి ఆత్మ సంబంధమైన ఈ నూతనమైన జీవన సంబంధమైన ఆత్మ నియమం చేత మేము విడుదల పొంది మీరు కోరినటువంటి రీతిలో జీవించి మహిమపరచబడినట్లుగా మా జీవితాలన్నిటినీ కూడా మీరు కట్టండి, మీరు మహిమ పొందండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.